హలో ఎవ్రీవన్, ఈ లెక్చర్లో వీఆర్ అబౌట్ టు డిస్కస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏఐబిఈలో ఇప్పుడు రీసెంట్ ప్యాటర్న్లో బేరాక్ నుంచి చేయలేని ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అన్న అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్, కాన్సెప్ట్ తెలిస్తేనే చేయగలిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి కోర్స్లో నేను ఈ క్వశ్చన్స్ అన్ని లెవెల్ 2 క్వశ్చన్స్ అండ్ లెవెల్ 3 క్వశ్చన్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేశాను. అండ్ ఇవాటి లెక్చర్లో మనం పర్టిక్యులర్ సబ్జెక్ట్ బిఎస్ఏ అండ్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన లెవెల్ 3 క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదండి, ఇవన్నీ నేను మీకు ప్రాక్టీస్ అవ్వాలి అని చెప్పి క్రియేట్ చేసిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అసలు ఈ బిఎస్ఏ సబ్జెక్ట్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎగ్జామ్లో కనుక ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఎలా ఆలోచించాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మీకు క్లియర్గా ఉంటుంది. మనం ఆల్రెడీ లెవెల్ 1 క్వశ్చన్స్, లెవెల్ 2 బేసిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, హింట్ ఎలా వెతకాలి, ఇలాంటివన్నీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్, ఇలాగా కోర్సులో ప్రతి సబ్జెక్ట్కి ఉంటాయి లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్. కోర్సులో ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి ఫర్ ఏఐబి నేను పర్టిక్యులర్గా క్రియేట్ చేసి మీకు ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ దెమ్ సో దట్ యు ఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. ఎగ్జామ్ ప్యాటర్న్ మారినా సరే మీ ప్రిపరేషన్ మీరు ఆల్రెడీ ముందే చేస్తూ వెళ్ళిపోతారు కాబట్టి యు ఆర్ నాట్ వరీడ్. ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. రామ్ ఇస్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్. నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ చదవండి. ఎగ్జామ్ హాల్లో కూడా క్వశ్చన్ చదవడానికి టైం పడుతూ ఉంటుంది, సో క్వశ్చన్ చదివే స్పీడ్ కూడా పెంచుకోవాలి మీరు. రామ్ ఇస్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ వైల్ ఇన్ పోలీస్ కస్టడీ. రామ్ అని ఒకడు ఉన్నాడు, హీఈస్ ద అక్యూజ్డ్ పర్సన్. ఆ రామ్ ఎక్కడున్నాడంట? రామ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. హీ టెల్స్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. రామ్ ఎవరికి చెప్పారు? ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాడంట. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే ఎవరో కాదు, పోలీస్ ఆఫీసరే. సో రామ్ పోలీస్ ఆఫీసర్కి ఒక విషయం చెప్పాడంట. ఏం చెప్పాడు? ఐ కెప్ట్, చూడండి ఏం చెప్పాడు, ఐ కెప్ట్ స్టోలెన్ గూడ్స్ అండర్ మై బెడ్. నా మంచం కింద దొంగిలించిన వస్తువులు ఉన్నాయి అని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. నా ద పోలీస్ సర్చ్ హిస్ హౌస్ అండ్ ఫైండ్ ద స్టోలెన్ గూడ్స్ దేర్. అండ్ పోలీస్ నిజంగానే రామ్ చెప్పిన మాటలు విని వాళ్ళ ఇంటికి వెళ్తే రామ్ చెప్పిన విధంగానే రామ్ బెడ్ కింద ఆ దొంగిలించిన వస్తువులు ఉన్నాయి, వాళ్ళకి దొరికాయంట. నౌ క్వశ్చన్, వాట్ క్యాన్ ద ప్రాసిక్యూషన్ ప్రూవ్ ఇన్ కోర్ట్? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఒక 1 minute తీసుకొని క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ అర్థమైందా లేదో చూడండి. నా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ టాపిక్కి సంబంధించింది? మనం బేరాక్లో ఉన్న ప్రతి ఒక్కటి చదువుకొని వెళ్ళాం ఎగ్జామ్కి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఏ తీసుకుందాం. బిఎస్ఏలో ఉన్న చాప్టర్ బై చాప్టర్ మనం ఆల్రెడీ కవర్ చేసాం థియరీ క్లాసెస్లో. నా ఇప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి ఎగ్జామ్ హాల్లో. ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్ మనం బేరాక్లో చదివిన ఏ టాపిక్ కిందకు వస్తుంది అనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో వాట్ ఈస్ స్టెప్ 1? సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు స్టెప్ 1 is to identify the concept. What is the concept? ఈ క్వశ్చన్ ఆర్ ఇటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మ్యామ్ అసలు ఏ కాన్సెప్ట్లో డిస్కస్ చేశారు, ఇటువంటి టైప్ నేను ఎక్కడ డిస్కస్ చేశానో మీకు తెలుసుంటే ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ ఇన్ కన్ఫెషన్స్. టాపిక్ వచ్చేసి ఏంటి? కన్ఫెషన్స్ అన్న టాపిక్. సో కన్ఫెషన్స్ కాన్సెప్ట్లో పోలీస్ వారికి కన్ఫెషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్న సిచ్యువేషన్స్ మాట్లాడుకున్నప్పుడు మనం ఇటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూసాం. మనం ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ఏం నేర్చుకున్నావు అంటే 23 బిఎస్ఏ ఏం నేర్చుకున్నాం? ఒక అక్యూజ్డ్ పర్సన్ పోలీస్ ఆఫీసర్కి ఏమైనా చెప్తే అది చెల్లదు, కానీ తాను చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీస్ ఏమైనా డిస్కవర్ చేస్తే అదే స్టేట్మెంట్ పట్టుకొని పోలీస్ నిజంగా ఆ క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు ఆర్ ఆయన చెప్పిన లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ చెప్పినట్టుగా వాళ్ళకి అక్కడ వస్తువులు దొరికాయంట, చెప్పినట్టుగా వస్తువులు అక్కడ ఉన్నాయని వాళ్ళు చూశారంట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమంటాం? డిస్కవరీ బై పోలీస్ జరిగింది అని చెప్పి ఆ డిస్కవరీ పార్ట్ని అడ్మిసిబుల్ అని అంటాం. ఇవంతా ఎక్కడ ఉన్నాయి? ఇదంతా లాలో ఎక్కడుంది అంటే సెక్షన్ 23 బిఎస్ఏలో ఉంటుంది.
ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, కన్ఫెషన్ అన్న కాన్సెప్ట్లో డిస్కవరీ బై పోలీస్ అన్న పాయింట్ని అప్లై చేయాలి. డిస్కవరీ బై పోలీస్, ఇది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇచ్చిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని కన్ఫెషన్ టాపిక్లో ఈ సో అండ్ సో సెక్షన్ నంబర్లో ఉండే ఈ కన్ఫెషన్ టాపిక్లో ఉండే డిస్కవరీ బై పోలీస్ అన్న కాన్సెప్ట్ని అప్లై చేయాలి అనేది మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తోంది, ఎవరైనా పోలీస్కి స్టేట్మెంట్ ఇస్తే అది చెల్లదు, కానీ ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇదిగో ఇక్కడ యాక్చువల్గా వెళ్ళి వెతికారు చూసారా, అలా పోలీస్ యాక్చువల్గా ఆ సిచ్యువేషన్కి వెళ్ళి ఆ ఇంట్లో వెళ్ళి వెతికినప్పుడు అక్యూజ్ చెప్పినట్టుగానే మర్డర్ సీన్లో అది దొరికింది, ఆర్ అక్యూజ్ చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో వస్తువులు దొరికాయి అన్నప్పుడు ఆ దొరికింది అని చెప్తున్నాను చూసారా, దాట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ అడ్మిసిబుల్. సో ఒకసారి ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే ఎంటైర్ స్టేట్మెంట్ టు ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్, ఓన్లీ ఫొటోస్ నాట్ అడ్మిసిబుల్, but only the fact that stolen goods were recovered from under Ram's bed, this is admissible. ఏదైతే పార్ట్ యాక్చువల్గా వస్తువులు నాకు దొరికాయి అని చెప్తున్నారో ఆ పార్ట్ మాత్రమే అడ్మిసిబుల్. సో ఇక్కడ రామ్ ఒక 1000 విషయాలు చెప్పు ఉండొచ్చు, బట్ ఆ 1000 విషయాలలో ఎక్కడైతే ఆ స్టేట్మెంట్ చెప్పాడో గూడ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి కనుక నా బెడ్ కింద చూస్తే గూడ్స్ ఉంటాయి అని రామ్ చెప్పాడో, అండ్ నిజంగా వాళ్ళు వెళ్తే ఆ గూడ్స్ దొరికాయో, జస్ట్ దాట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అడ్మిసిబుల్. సో ప్రాసిక్యూషన్ వారు ఏం ప్రూవ్ చేయగలరు, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏమడిగారు, ప్రాసిక్యూషన్ ప్రూవ్ ఇన్ కోర్ట్, ప్రాసిక్యూషన్ వారు ఏం ప్రూవ్ చేయగలరు అని అడుగుతున్నారు. అంటే ఏదైతే అడ్మిసిబుల్ ఉంటుందో అదే ప్రూవ్ చేయగలం. ఏది అడ్మిసిబుల్ ఉంది అంటే ఆప్షన్ బి, ఓన్లీ ద ఫ్యాక్ట్ దట్ స్టోలెన్ గూడ్స్ వర్ రికవర్డ్. ఆ రికవరీ బై పోలీస్ అన్న పార్ట్ మాత్రమే, డిస్కవరీ బై పోలీస్ ఆర్ రికవరీ బై పోలీస్ అంటే ఒకటే. సో దట్ పార్ట్ ఓన్లీ ఈస్ గోయింగ్ టు బి అడ్మిసిబుల్, రైట్. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్కి ఆప్షన్ బి అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు కనుక అసలు కన్ఫెషన్ అంటే ఏంటో తెలియకపోతే, ఆర్ కన్ఫెషన్ అన్న టాపిక్లో డిస్కవరీ బై పోలీస్ అని ఒక స్పెషల్ టాపిక్ ఉంటుందని మీకు తెలియకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయలేరు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏబీ 19, ఏబీ 20లో చూసాం. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ప్రయర్ నాలెడ్జ్, బేసిక్స్ అనేది ఆ టాపిక్కి చదువుకొని వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్, సమ్ 5 స్టార్ మార్క్ టాపిక్, ఇది 5 స్టార్స్ కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళొచ్చు. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, కన్ఫెషన్స్ టాపిక్ నుంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా వచ్చినా కన్ఫెషన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే చదువుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా 1-2 times రివిజన్ కూడా చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ హాల్లో స్ట్రైక్ కాదు. కన్ఫెషన్లో డిస్కవరీ బై పోలీస్ ఇలా ఆటోమేటిక్గా ఈ సెక్షన్ నెంబర్లో ఉంటుందని ఎవరికీ స్ట్రైక్ కాదు. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి, 1-2 times రివిజన్ కూడా చేసుకోవాలి ఆ సబ్జెక్ట్, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాదు కదా, దే ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్ ఇన్ యువర్ ఏఐబి ఎగ్జామ్. సో అవి కూడా రివిజన్ చేసుకొని అప్పుడు వెళ్తేనే మీరు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయగలరు. ఇది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి ఇవి ఎలా చేయాలి అనేది టెక్నిక్ మీకు అర్థమైపోతే, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతే, దెన్ స్లోలీ ఎటువంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా అలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చలో, సునీత వాజ్ ఫేటలీ స్టాబ్డ్. ఫేటలీ స్టాబ్డ్ అని అంటే, ఫేటల్ అంటే మీనింగ్ చనిపోవడం ఆర్ డెత్ అని అర్థం, స్టాబింగ్ అంటే పొడి చేయడం. సో సునీతని ఎవరో పొడి చేశారు, ఫేటలీ స్టాబ్డ్ అంటే మీనింగ్ ఎవరో పొడి చేశారంట. ఎవరు పొడిచారు అన్న విషయం చూడండి, సునీతయే చెప్తోంది. సునీత బ్లీడింగ్ ఆల్రెడీ అంటే పొడి చేయడం తర్వాత లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతోంది. అటువంటి సిచ్యువేషన్లో తన నేబర్తో తనే చెప్పిందంట. అటువంటి ఒక సిచ్యువేషన్లో సునీతని ఎవరు పొడిచారు అని సునీతయే చెప్పింది. ఏమని చెప్పింది, రాజేష్ స్టాబ్డ్ మీ, రాజేష్ నన్ను పొడి చేశాడు అన్న విషయం సునీత చెప్పింది, వాళ్ళ నేబర్కి చెప్పింది. చెప్పిన 2 గంటలకి చనిపోయింది. షీ డైడ్ 2 hours later. మీరు నాతో పాటు క్వశ్చన్ చదువుతున్నారని అనుకుంటున్నాను. షీ డైడ్ 2 hours later. రాజేష్ లాయర్ ఆర్గ్యూస్, రాజేష్ సైడ్ నుంచి ఉన్న లాయర్ ఆర్గ్యూ చేస్తున్నారు, స్టేట్మెంట్ ఇస్ ఇన్అడ్మిసిబుల్. ఈ స్టేట్మెంట్ ఇన్అడ్మిసిబుల్ బికాస్ సునీత నెవర్ సెడ్ షీ న్యూ షీ వాజ్ డైయింగ్. అయితే ఇక్కడ ఒక కొత్త లాజిక్ పట్టుకొని వచ్చారు మన లాయర్ గారు, అక్యూజ్ తరపు నుంచి ఉన్న
డిఫెన్స్ లాయర్ ఏం చెప్తున్నారు, సునీత సరిపోయింది సరే, సునీత చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఏదో చెప్పిందంట సరే, బట్ సునీత ఆ స్టేట్మెంట్ నేబర్కి ఆ స్టేట్మెంట్ చెప్పే టైంలో సునీతకు తెలియదు కదా నేను చనిపోబోతున్నాను అని తెలియదు కదా. అలా తెలియనప్పుడు అది డైయింగ్ డెక్లరేషన్ అవ్వదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే డైయింగ్ డెక్లరేషన్ అన్న వర్డ్ అక్కడ ఎక్కడ క్వశ్చన్లో లేదు. నా వన్స్ అగైన్ ఈ క్వశ్చన్ చదవగానే చాలా మందికి మేబీ స్ట్రైక్ అవ్వచ్చు. ఎందుకు, ఒక డెత్ గురించి మాట్లాడుకుంటున్నాం, డెత్ ముందర ఒక స్టేట్మెంట్ ఏదో ఉందంట, రాజేష్ స్టాబ్డ్ మీ అన్న ఒక స్టేట్మెంట్ ఉంది అని కూడా ఇక్కడ ఉంది. సో ఈ హింట్ చాలా మందికి డైయింగ్ డెక్లరేషన్ అన్న కాన్సెప్ట్ అనేది ఐడెంటిఫై చేయడానికి. కొంతమందికి సరిపోకపోవచ్చు, అవునా, మనం ఏదో విన్నట్టుంది కానీ కరెక్ట్గా నాకు అక్కడ స్ట్రైక్ కాలేదు. నా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంకొక స్మాల్ హింట్ అండ్ స్మాల్ టిప్ ఉంటుంది, అది ఐ విల్ టెల్ యూ. కొన్నిసార్లు క్వశ్చన్స్లో మనకి ఎటువంటి హింట్స్ ఉండవు, బట్ ఆప్షన్స్లో హింట్స్ ఉండొచ్చు. ఎలా ఉంటాయో చెప్తాను. నిజానికి ఇది డైయింగ్ డెక్లరేషన్ కాన్సెప్టే, కానీ మీకు కనుక స్ట్రైక్ అవ్వకపోతే డైయింగ్ డెక్లరేషన్ అన్న కాన్సెప్ట్ అప్లై చేయాలి అని కనుక తెలియకపోతే ఒకసారి చూడండి. క్వశ్చన్లో హింట్ లేదు కానీ ఆప్షన్స్లో హింట్ ఉంది. ఆప్షన్స్ ఒకసారి చూస్తే అడ్మిట్ ద స్టేట్మెంట్ సెక్షన్ 32 సబ్ క్లాజ్ 1 ఆఫ్ ఐఈఏ. ఐఈఏ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఆప్షన్ ఏ, సి, డి వీటిల్లో ఎక్కడా సెక్షన్ నంబర్ లేదు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఏసిడిలో ఎక్కడా సెక్షన్ నంబర్ లేదు. ఆప్షన్ బిలో ఒక చోట ఉంది అడ్మిట్ ద స్టేట్మెంట్ అని. నా మీకు అది నిజమో కాదో తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి బేరాక్ మీ దగ్గర ఉంటే 32 సబ్ క్లాజ్ 1 ఆఫ్ ఐఈఏ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీరు ఆల్రెడీ నోటింగ్స్ చేసుకొని ఉండుంటే, క్లాసెస్ విన్నప్పుడు నోట్స్ రాసుకొని ఉండుంటే, సెక్షన్ 32 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డీల్స్ విత్ డైయింగ్ డెక్లరేషన్ అన్న ఈ పార్ట్ అయితే మీరు చదువుకొని వెళ్ళి ఉంటారు కదా, బేసిక్ నాలెడ్జ్ ఇది. సో ఇలాగా ఆ బేసిక్ నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఒక హింట్ ఇక్కడ దొరికింది మనకి. క్వశ్చన్లో హింట్ లేకపోవచ్చు, కానీ సెక్షన్ నెంబర్ ఇక్కడ హింట్ ఉంది. మనకు కనుక ఎంతో కొంత బేసిక్స్ ఐడియా ఉంటే ఇక్కడ మీరు ఈజీగా చేయగలరు. ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సెక్షన్ 32 డీల్స్ విత్ వాట్, డైయింగ్ డెక్లరేషన్, డిడి అన్న కాన్సెప్ట్ అని. అండ్ డిడి డైయింగ్ డెక్లరేషన్కి చనిపోయే టైంలో ఆర్ ఆ స్టేట్మెంట్ చెప్పే టైంలోనే చనిపోవాలి అన్న గ్యారంటీ ఏమి ఉండదు. నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను, దాని తర్వాత చనిపోయాను అంతే. ఇప్పుడు ఈ కేసులో సునీత ఒక స్టేట్మెంట్ చెప్పింది, దాని తర్వాత చనిపోయింది. స్టేట్మెంట్ చెప్పే టైంలో ఎగ్జాక్ట్గా తనకు తెలుసా నేను 2 గంటల్లో చనిపోతాను, హాఫ్ అన్ అవర్లో చనిపోతాను అంటే తెలియదు, ఏ మనిషికి తెలియదు. అలా తెలియాల్సిన అవసరం లేదు. కండిషన్స్ ఏంటి డైయింగ్ డెక్లరేషన్కి? ఒక స్టేట్మెంట్ చెప్పారు, మీరు చెప్పిన స్టేట్మెంట్ డెత్ గురించి ఆర్ డెత్ ఎందుకు అయ్యింది అన్న విషయం గురించి మాట్లాడే విషయాలు అయి ఉండాలి. అండ్ దాని తర్వాత యాక్చువల్గా పర్సన్ చనిపోయి ఉండాలి. ఇది డైయింగ్ డెక్లరేషన్ యొక్క కాన్సెప్ట్, ఇది డైయింగ్ డెక్లరేషన్ యొక్క కండిషన్స్. సో ఇక్కడ ఖచ్చితంగా స్టేట్మెంట్ అడ్మిట్ అవుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా అడ్మిట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ సెక్షన్ 32 ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద డెక్లరెంట్ టు హ్యావ్ సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డెత్. నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా చనిపోబోతున్నాను అని తెలిస్తేనే అది డైయింగ్ డెక్లరేషన్ అక్కర్లేదు. నిజంగా డైయింగ్ డెక్లరేషన్ ఇచ్చిన తర్వాత పర్సన్ చనిపోతే సరిపోతుంది. కొన్నిసార్లు 2 డేస్లో చనిపోవచ్చు, స్టేట్మెంట్ ఇచ్చిన 7 డేస్కి చనిపోవచ్చు, స్టేట్మెంట్ ఇచ్చిన 1 మంత్కి చనిపోవచ్చు, కోమాలో 1 మంత్ ఉండి తర్వాత చనిపోవచ్చు. ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. సో ఆన్సర్ హియర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఇన్ అ సివిల్ సూట్ విక్రమ్ మేడ్ అ స్టేట్మెంట్ to the opposing party's lawyer during settlement talks. Again, this is a very interesting question. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనిపించవచ్చు చాలా మందికి, బట్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ సో దట్ యు ఆర్ ప్రిపేర్డ్. మనం బేసిక్ క్వశ్చన్స్ చేసుకున్నాం, లెవెల్ 2 చేసుకున్నాం, ఇప్పుడు లెవెల్ 3 క్వశ్చన్స్ కాబట్టి ఇవి కొంచెం టఫ్గా అనిపిస్తాయి. బట్ డోంట్ వరీ, మనం ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం అంటే మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా నేను ఖచ్చితంగా చేయాలి అన్న ప్రిపరేషన్ చేయించడానికి నేను ఇవన్నీ చెప్తున్నా. కొంచెం పే అటెన్షన్. ఒక సివిల్ కేసు ఉంది. సివిల్ కేసులో విక్రమ్ అనేది వన్ ఆఫ్ ద పార్టీ. విక్రమ్ సెటిల్మెంట్ టాక్స్లో పాల్గొన్నాడు. అంటే సమ్ నెగోసియేషన్ ఏదో అవుతుంది, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వీళ్ళు ఏదో ట్రై చేసుకుంటున్నారు. ఓకే, అలాంటి సెటిల్మెంట్ జరిగే టైంలో ఒక స్టేట్మెంట్ చెప్పాడు విక్రమ్. అయితే ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఐ యామ్ టెల్లింగ్ యూ దిస్ వితౌట్ ప్రెజుడిస్ అని చెప్పాడంట.
ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్ వితౌట్ ప్రెజుడిస్ అని చెప్పాడంట. ఈ క్వశ్చన్ అసలు అర్థం అవ్వి నెక్స్ట్ ఈ అసలు క్వశ్చన్ ఏంటి అన్నది అర్థం అవ్వాలి అని అంటే అసలు వితౌట్ ప్రెజుడిస్ అంటే ఏంటో మనకు తెలియాలి. నిజానికి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఫర్ లిటిగేటింగ్ లాయర్స్ ఆల్సో. ప్రాక్టీస్లో కూడా తరచు వాడే టర్మ్ వితౌట్ ప్రెజుడిస్. అంత ప్రాక్టీస్లో కూడా కాదండి, డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కూడా వితౌట్ ప్రెజుడిస్ అని చాలా ఆర్గ్యుమెంట్స్ రాస్తూ ఉంటాం. మీకు కనుక ఈ టర్మ్ తెలుసుంటే వెరీ గుడ్, లేకపోయినా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టర్మ్ ఇది వితౌట్ ప్రెజుడిస్. వితౌట్ ప్రెజుడిస్ అంటే మీనింగ్ ఏంటి? ఇదిగో నేను ఒక విషయం ఇప్పుడు చెప్తాను, అది నిజం అనుకొని మనం ముందు మాట్లాడుకుందాం, కానీ నేను చెప్పిన విషయాన్ని నాకు అగేన్స్ట్గా వాడకూడదు. అదే వితౌట్ ప్రెజుడిస్. వితౌట్ ప్రెజుడిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పుకుంటాను తప్పు నాదే అనుకోండి, అయినా సరే మీరు ఇది చేశారు అని ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండ్ జస్ట్ అనుకోండి అని మనం మాటల్లో అనుకుంటూ ఉంటాం కదా, అలాంటిదే వితౌట్ ప్రెజుడిస్ అనమాట. సో ఫర్ అ సెకండ్ లెట్ us assume I am right, or for a second let us assume I am wrong అని ఒక చిన్న ఎజంప్షన్ అనమాట. ఆర్ నేను నీకు ఒక విషయం ఇప్పుడు చెప్తాను, అది నిజం అనుకొని మాట్లాడుకుందాం, కానీ ఒకవేళ ముందుకెళ్ళి అది అంటే సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకోండి, నేను ఇప్పుడు ఈ చెప్పిన విషయాలని నాకు అగేన్స్ట్గా వాడుకోవద్దు. ఇది జస్ట్ ఒక ఎజంప్షన్ మాత్రమే. నేను ఇప్పుడు ఏదో చెప్పాను అది నిజం కాదు, నిజం అనుకొని ముందుకెళ్దాం అంతే. సపోజ్ ముందరికి వెళ్ళిన తర్వాత నాకు అగేన్స్ట్గా వాడుకోవాలి అని అనుకుంటే ఆ విషయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఇట్స్ అన్ అజంప్షన్, లెట్ us జస్ట్ అజ్యూమ్, నాకు అగేన్స్ట్గా వాడొద్దు అని చెప్తూ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాడంట. సో వితౌట్ ప్రెజుడిస్ అంటే మీనింగ్ అది. సో ఒక సెటిల్మెంట్ నెగోసియేషన్స్ అవుతున్నాయి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి రావాలి అని ట్రై చేస్తున్నారు. ఆ టైమ్స్లో బోత్ పార్టీస్ కొన్ని విషయాలు కోర్టులో చెప్పని కొన్ని విషయాలు నెగోసియేషన్స్లో చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు విక్రమ్ ఏదో చెప్పాడు, నిజంగా చూస్తే అది విక్రమ్కి అగేన్స్ట్గా వాడుకోవచ్చు తర్వాత, అలా వాడుకోకూడదు అని ముందు చెప్పాడు అనమాట, వితౌట్ ప్రెజుడిస్ చెప్తున్నాను అని. నా ఇది ఇలా వితౌట్ ప్రెజుడిస్ చెప్పడం అనేది ప్రామిస్ ఆఫ్ సీక్రసీ అన్న కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ చాలా మందికి ఐడెంటిఫై అవ్వకపోవచ్చు, అందుకనే చెప్తున్నా. కాన్సెప్ట్ వచ్చేసి ప్రామిస్ ఆఫ్ సీక్రసీ. ప్రామిస్ ఆఫ్ సీక్రసీ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది మ్యామ్? అడ్మిషన్స్ కన్ఫెషన్స్. ఇది కూడా మళ్ళీ అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్ అన్న టాపిక్లోనే వస్తుంది. సో సింపుల్గా చెప్తాను, చాలా సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సివిల్ కేసెస్లో ఇక్కడ రాస్తాను కూడా, సో దట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ అందరికీ క్లియర్గా ఉంటుంది. సివిల్ కేసెస్లో నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు ఇంకెవ్వరికీ చెప్పద్దు అన్నీ కనుక చెప్తూ ఒక విషయం చెప్తే అది కోర్టులో నాట్ అడ్మిసిబుల్. కోర్టులో నాట్ అడ్మిసిబుల్, వాడకూడదు. ఫ్రెండ్షిప్ యాజ్ అ ఫ్రెండ్ ఎంతో నమ్మి నేను మీకు చెప్పాను, ఎవరికి చెప్పద్దు అని స్పెసిఫిక్గా సీక్రెట్ అని చెప్తూ చెప్పాను. సివిల్ కేసెస్లో అలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా చెప్తే అవి కోర్టులో నాట్ అడ్మిసిబుల్. కానీ ఇదే క్రిమినల్ కేసెస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సివిల్ కేసు, బట్ క్రిమినల్ కేసెస్లో ఒక అక్యూజ్డ్ ఉన్నాడంట, 4 మర్డర్లు చేశాడంట, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తాడంట, ఇదిగో మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మన ఫ్రెండ్షిప్ బేసిస్ పైన నీకు విషయం చెప్తాను, ప్రామిస్ చెయ్యి, ఎవరికీ చెప్పను అని చెప్పు, ప్రామిస్ ఆఫ్ సీక్రసీ, ఖచ్చితంగా ఇంకెవరికి చెప్పను అని చెప్పావు కాబట్టి నేను నీకు విషయం చెప్తాను అని అన్నాడంట. అని ఏం చెప్పాడంట, నేను 4 మర్డర్లు చేశాను, ఎలా చేశాను, ఎవరిని చేశాను అని విషయాలన్నీ తన ఫ్రెండ్కి చెప్తాడంట. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఫ్రెండ్ ఏం చేయాలి? వితౌట్ ప్రెజుడిస్ అని చెప్పాడంట, ఇదే వర్డ్ వాడాడు అనుకుందాం క్రిమినల్ కేసులో. బట్ అటువంటి కేసులో ఫ్రెండ్ ఏం చేయాలి? కామ్గా కూర్చోవాలా, లేదా పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేయాలా, కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలా అని అంటే లా ఏం చెప్తుంది? క్రిమినల్ కేసెస్లో అటువంటి స్టేట్మెంట్, అటువంటి బెస్ట్ ఫ్రెండ్కి చెప్పిన స్టేట్మెంట్ కూడా అడ్మిసిబులే అవుతుంది. ప్రామిస్ ఆఫ్ సీక్రసీ, ఎవరికి చెప్పద్దు అన్నంత మాత్రాన అది నిజం కాకుండా పోదు. సో సివిల్ కేసెస్లో ఎవరికి చెప్పద్దు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ చెప్తే అది కోర్టు వారు నాట్ అడ్మిసిబుల్ అనేస్తారు. బట్ క్రిమినల్ కేసెస్లో ఎవరికి చెప్పద్దు వితౌట్ ప్రెజుడిస్ అని చెప్పినా కూడా దాన్ని వాళ్ళు వ్యాలిడ్ స్టేట్మెంట్గానే తీసుకుంటారు. సో ఈ కాన్సెప్ట్ ఇలా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సివిల్ కేసెసా క్రిమినల్ కేసెస్లా రెండిట్లోనూ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి? ఇక్కడ మనం డిస్కస్ చేసేది సివిల్ సూట్ గురించి. సో సివిల్ కేసెస్ గురించి కావాలి. సివిల్ కేసెస్లో ఇట్ ఈస్ ఇన్అడ్మిసిబుల్, అలౌడ్ కాదు.
సో క్యాన్ ఇట్ బి యూజ్డ్ అని అంటే నో. ఈ రెండు ఆప్షన్స్ కావు, ఎస్ కాదు, నో కావాలి కదా మనకి. నో. ఇప్పుడు ఒకసారి నో స్టేట్మెంట్ చూస్తే, సారీ, ఇప్పుడు ఒకసారి నో స్టేట్మెంట్ చూస్తే ఇదిగోండి, నో స్టేట్మెంట్లో ఇది కరెక్ట్ ఆన్సర్. వై? బికాస్ సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఆ హింట్ ఇక్కడ కూడా వాడుకోవచ్చమ్మా. క్వశ్చన్లో, సారీ 1 సెకండ్ ఇక్కడే రాస్తాను. క్వశ్చన్లో హింట్ లేదు, హింట్ ఇస్ నాట్ దేర్. బట్ ఆన్సర్స్లో ఆప్షన్ ఏ, బి, సి, డిలో కనుక వెతికితే ఏదో ఒక దాంట్లో సెక్షన్ నంబర్ అయితే మీకు కనిపించింది. ఇలా ఉన్నప్పుడు ఆ సెక్షన్ నంబర్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. నాకు కాన్సెప్ట్ గుర్తులేదు మ్యామ్, నేను మీకు కాన్సెప్ట్ చెప్పడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఇలాంటి క్వశ్చన్ వచ్చి మీకు కాన్సెప్ట్ తెలియట్లేదు, బట్ ఆప్షన్స్ ఒక హింట్ అయితే ఉంది, సెక్షన్ 23 IEA ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ హింట్ ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా బేర్ యాక్ట్ ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ సేమేనమ్మా. IEA ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోనైనా BSAలో అయినా కాన్సెప్ట్ సేమే, సెక్షన్ నంబర్ మారుతుందంతే. సో ఇలాగ కాన్సెప్ట్ తెలుసుకొని ఇలాగ మేము క్వశ్చన్లో ఉన్న హింట్స్ యూజ్ చేసుకుంటాం అనుకున్నా కూడా మీ ఇష్టం, మీరు సాల్వ్ చేయొచ్చు. ప్రియా ఇస్ అ విట్నెస్ ఇన్ ఫ్రాడ్ ట్రయల్. ఒక ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ అంటే మీనింగే క్రిమినల్ కేస్ అని మనకు అర్థమైపోతుంది అనమాట. సివిల్ కేసెస్ని సివిల్ సూట్స్ అని అంటాం, అలాగే క్రిమినల్ కేసెస్ని మనం క్రిమినల్ ట్రయల్స్ అని అంటాం. ఆ ట్రయల్స్ అని అంటే క్రిమినల్ కేసు అని మనకు అర్థమవుతుంది. సో ప్రియా ఈజ్ అ విట్నెస్గా వెళ్ళింది, ఎక్కడ ఒక క్రిమినల్ కేసులో విట్నెస్గా వెళ్ళింది. అయితే విట్నెసెస్ని ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో అలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుందంట. క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తున్నప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ అంటే ఆపోజిట్ కౌన్సిల్ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆస్క్స్ హర్ అ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడిగారు. నౌ హూజ్ ఆన్సర్ వుడ్ రివీల్ దట్ ప్రియా హర్సెల్ఫ్ యాక్సెప్టెడ్ బ్రైబ్ ఇన్ అ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇక్కడ ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రియా విట్నెస్గా వెళ్ళింది, క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో ఆపోజిట్ కౌన్సిల్ ఒక క్వశ్చన్ అడిగారు ప్రియాని. అయితే ప్రియాకి ఆన్సర్ తెలుసు. ఇప్పుడు కనుక ప్రియా కరెక్ట్ ఆన్సర్ చెప్తే, ఒకవేళ ప్రియా కనుక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే, అవును నేను కూడా బ్రైబ్ తీసుకున్నాను, నేను కూడా లంచం తీసుకున్నాను అన్న మీనింగ్ వస్తున్నట్టు. కాబట్టి ప్రియా ఈజ్ హెసిటేటింగ్. ఓకే, అర్థమైంది సిచ్యువేషన్. ప్రియా తన కేసులో కాదు, ప్రియా ఇంకెవరో క్రిమినల్ కేసు నడుస్తూ ఉంటే ఆ ఎవరో క్రిమినల్ కేసులో ప్రియా ఒక సాక్షిగా వెళ్ళింది, విట్నెస్గా వెళ్ళింది. ఇంకొకరి కేసులో ప్రియా సాక్షిగా వెళ్ళి విట్నెస్గా వెళ్ళి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక పర్టికులర్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్రియాకి తెలుసు. అండ్ ప్రియాకి తెలుసు ఒకవేళ నేను ఇప్పుడు నోరిప్పి దాని కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ మీనింగ్ ఎలా వస్తుంది అని అంటే, అవును నేను లంచం తీసుకున్నాను అన్న ఆన్సర్ వస్తుంది అక్కడ అని షీ నోస్. నా వాట్ షుడ్ ప్రియా డూ? ఇప్పుడు ఆ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి అవును నేను లంచం తీసుకున్నాను అన్నట్టు అక్కడ ఒప్పేసుకున్నట్టు అవ్వాలా, లేదు నేను ఆన్సర్ చేయను అని చెప్పాలా, ఆర్ రాంగ్ ఆన్సర్ ఇవ్వాలా అనేది ఇక్కడ మనల్ని అడుగుతున్న క్వశ్చన్. హౌ షుడ్ ద కోర్ట్ రూల్ అని. నా దీనికి టూ వేస్ ఆఫ్ డూయింగ్. మీకు కాన్సెప్ట్ తెలిస్తే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు, లేకపోయినా కూడా ఈ క్వశ్చన్ చేయగలం. ఎలా? వన్స్ అగైన్ సెక్షన్ 132 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఓపెన్ చేసుకొని 132 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ ద రెలవెంట్ సెక్షన్ ఆఫ్ BSA. 132 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు ఏంటి అంటే, ఇదిగో మీ బేరాక్లో స్టార్టింగ్ ఒక టేబుల్ ఉంటుంది, కంపారిటివ్ టేబుల్, ఓల్డ్ లా, న్యూ లా, సెక్షన్ నంబర్స్. సో అక్కడి నుంచి ఆల్వేస్ చూసుకోవచ్చు, టెన్షన్ పడద్దు. 132 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇస్ నౌ 137 BSA. సో మీకు కరెక్ట్గా అన్ని సెక్షన్ నంబర్స్ ఎగ్జామ్లో తెలియకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే మనది AIB ఎగ్జామ్, బేరాక్స్ మనతోటే ఉంటాయి. అన్ని లాస్కి, ఓల్డ్ క్రిమినల్ లాకి, న్యూ క్రిమినల్ లాకి ఉండే సెక్షన్ నంబర్స్ ఇలాగా ఆ బేరాక్ట్ యొక్క స్టార్టింగ్ పేజెస్లో ఉంటాయి. సో ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు, టెన్షన్ పడక్కర్లేదు. సో ఇలాగా ఈ బేరాక్ట్ యూస్ చేసుకొని కూడా మీకు ఆన్సర్ తెలుస్తుంది దట్ ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. బట్ స్టిల్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము మీకు. కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ అని అంటే, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ రీ ఎగ్జామినేషన్లో కానీ ఎక్కడా కూడా అడిగిన వాటికి తప్పు సమాధానాలు చెప్పకూడదు. అడిగిన క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆర్ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయినా అది తప్పే. ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి, అది కరెక్ట్ ఆన్సరే ఇవ్వాలి.
కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అది నాకు అగేన్స్ట్గా అవుతుంది అని తెలిసినా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. కాకపోతే ప్రొటెక్షన్ ఏంటి అని అంటే మీరు ఒక కేసులో చెప్పిన స్టేట్మెంట్ని వేరే కేసులో వాడరు అనమాట. సో ఇక్కడ ప్రియా ఈ సపోజ్ శ్యామ్ అన్న ఒక వ్యక్తి కేసులో ప్రియా ఒక స్టేట్మెంట్ చెప్పింది యాజ్ అ విట్నెస్ అని అనుకుంటే ఆ స్టేట్మెంట్ని శ్యామ్ కేసు వరకే వదిలేస్తారు. ప్రియా చెప్పిన ఈ స్టేట్మెంట్ని ప్రియాకి అగేన్స్ట్గా వేరే కేసెస్లో వాడారనమాట. అదే ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందుకని క్వశ్చన్ ఈ కోర్టు వారు ఎప్పుడైనా కోర్టు ముందర క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే అది మీకు అగేన్స్ట్గా ఉంటుందని తెలిసినా కూడా ఆన్సర్ చేయాలి. మరి అలాంటప్పుడు చేసేస్తే నాకు అగేన్స్ట్గా అయిపోతుంది కదా మ్యామ్ అంటే వాళ్ళు అదే చెప్పారు, డోంట్ వరీ, నేను మీకు అగేన్స్ట్గా యూజ్ చేయను. మీరు ఇంకొక కేసులో ఏమైనా స్టేట్మెంట్ చెప్తే అది ఆ కేసులోనే ఉంటుంది, మీ కేసులో అది వర్తించదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అండర్ సెక్షన్ 132 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ 137 BSA. ఓకే, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకటి డిస్కస్ చేసి వీ విల్ ఎండ్ అవర్ డిస్కషన్ హియర్. ఇలాంటి లాట్ మోర్ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ నేను మీకు కోర్స్లో ప్రాక్టీస్ పీడిఎఫ్గా ఇచ్చాను, వాటిలో కూడా ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. నా 2 brothers అనిల్ అండ్ సునీల్ ఆర్ ట్రైడ్ టుగెదర్. ట్రయల్ టుగెదర్ అని అంటే మీనింగ్ ఏంటి? ట్రయల్ అంటే ఏం చెప్పాను, క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసులో ట్రైడ్ టుగెదర్ అన్న మీనింగ్ వస్తే ఇక్కడ ఏముంది, ట్రైడ్ టుగెదర్ అంటే ఇద్దరిని కలిపి ఒకటే కేసులో అక్యూజ్డ్ కో అక్యూజ్డ్గా ట్రీట్ చేస్తున్నారు అన్న మీనింగ్ అనమాట. మ్యామ్ అక్కడ అంత ఉందా అంటే ఎస్, ట్రైడ్ టుగెదర్ అన్న ఈ వర్డ్ ఉంది చూసారా, ట్రైడ్ టుగెదర్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఒక క్రిమినల్ కేసు నడుస్తుంది, ఆ క్రిమినల్ కేసులో ఒక అక్యూజ్డ్ కాదు 2 అక్యూజ్డ్ ఉన్నారు, ఒకటి అనిల్ అయితే ఇంకొకటి సునీల్. సో అనిల్ అండ్ సునీల్ ఒకటే కేసులో ఇద్దరిని కలిపి అక్యూజ్ నెంబర్ 1 అక్యూజ్ నెంబర్ 2 కో అక్యూజ్డ్గా ఇద్దరిని తీసుకున్నారు అన్న మీనింగ్ అనమాట. ఫర్ ద సేమ్ రాబరీ, ఇద్దరు కలిసి ఒక రాబరీ చేశారంట. నా ఈ అనిల్ అండ్ సునీల్లో అనిల్ ఏం చేస్తాడు, కన్ఫెసెస్ వాలంటరీలీ. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా నీట్గా చెప్తాడు, నేను పోలీస్ అప్రూవర్గా మారిపోతాను, నేను మొత్తం కన్ఫెషన్ చెప్పేస్తాను అని. అండ్ ఇట్స్ వ్యాలిడ్ కన్ఫెషన్ అంట, వాలంటరీగానే ఉంది కాబట్టి అనిల్ చెప్పిన విషయాలని కోర్టు వారు కన్సిడర్ చేస్తారు. అయితే అనిల్ తన విషయాలు మాత్రమే కాదు కదా, తన బ్రదర్ విషయాలు, సునీల్ విషయాలు కూడా కోర్టు వారి ముందర పెడతాడు. అనిల్ సునీల్ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అనిల్ లొంగిపోతాడు, ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ అని చెప్పి కన్ఫెషన్ ఇచ్చేస్తాడు, వ్యాలిడ్ కన్ఫెషన్ ఇచ్చే టైంలో అనిల్ తన విషయాలు మాత్రమే కాదు పక్కన ఉన్న వాళ్ళ బ్రదర్ విషయాలు, సునీల్ విషయాలు కూడా అన్నీ చెప్తాడు. సునీల్ ఎలా ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయ్యాడు అన్న విషయాలు కూడా చెప్పాడంట. నా క్వశ్చన్ ఏంటి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఎవిడెన్స్ అగైన్స్ సునీల్ ఆ రాబరీ చేశాడు అని చెప్పడానికి అనిల్ యొక్క స్టేట్మెంట్ తప్ప దేర్ ఇస్ నో అదర్ ఎవిడెన్స్. వాళ్ళే రాశారు, నో అదర్ ఎవిడెన్స్ అగైన్స్ట్ సునీల్. అనిల్ యొక్క స్టేట్మెంట్ తప్ప సునీల్ తప్పు చేశాడు అనేటువంటి స్టేట్మెంట్ లేనప్పుడు మనం ఈ అనిల్ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా సునీల్ని కన్విక్ట్ చేయొచ్చా, సునీలే తప్పు చేశాడు అని డిసైడ్ చేసి సునీల్ పనిష్మెంట్ ఇవ్వచ్చా అనేది క్వశ్చన్, విచ్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కో అక్యూజ్డ్ యొక్క స్టేట్మెంట్కి సంబంధించిన టాపిక్. అండ్ ఆన్సర్ హియర్ ఇస్ నో. వై ఇట్ ఇస్ నో అంటే సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. A co-accused confession is not substantive evidence against another accused. It can only support other evidence pointing to guilt. So, ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొరాబరేటింగ్ ఎవిడెన్స్. ఈ వర్డ్ తెలియకపోయినా రాసుకోండి. కొరాబరేటింగ్ ఎవిడెన్స్, కొరాబరేషన్ ఆర్ కొరాబరేటింగ్ అంటే సపోర్టింగ్. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా కో అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఆర్ కో అక్యూజ్డ్ కన్ఫెషన్ ఇచ్చినప్పుడు కో అక్యూజ్డ్ కన్ఫెషన్తో పాటు సమ్ అదర్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. ఈ పర్టిక్యులర్ కేసులో చాలా క్లియర్గా రాశారు నో అదర్ ఎవిడెన్స్ అని. నో అదర్ ఎవిడెన్స్ అంటే కొరాబరేటింగ్ ఎవిడెన్స్ ఆర్ సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు. అలా సపోర్టింగ్ ఎవిడెన్స్ లేనప్పుడు ఈ ఒక్క అక్యూజ్డ్ చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా మనం పక్క వాళ్ళని కూడా కన్విక్ట్ చేయలేము. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి నో. ఒకవేళ ఇదే క్వశ్చన్లో దేర్ ఇస్ సమ్ అదర్ ఎవిడెన్స్ అగేన్స్ట్ సునీల్, అనిల్ చెప్పిన స్టేట్మెంట్తో పాటు సునీల్కి అగేన్స్ట్గా వేరే అదర్ ఎవిడెన్సెస్ దొరుకుంటే, అదర్ ఎవిడెన్సెస్ అంటే మేబీ DNA మ్యాచ్ అయిందనో,
ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన ఏదో క్లూస్ మా కేసులో మ్యాచ్ అయ్యాను, ఆర్ ఐ విట్నెస్ స్టేట్మెంట్ ఉండడము, ఆర్ సమ్ అదర్ కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవ్వడము, ఏదైనా అదర్ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ కూడా ఉంటే అప్పుడు అనిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్లస్ అదర్ ఎవిడెన్సెస్ కలిసి మనం సునీల్ని కన్విక్ట్ చేసేవాళ్ళం. బట్ ఈ క్వశ్చన్లో చాలా క్లియర్గా రాశారు, నో అదర్ ఎవిడెన్స్ అగేన్స్ట్ సునీల్ అని. ఇలాంటి కేసెస్లో నో అదర్ ఎవిడెన్స్ అని రాసినప్పుడు అటువంటి కేసెస్లో వాట్ వీ కెనాట్ డూ, వీ కెనాట్ కన్విక్ట్. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి నో, యూ కెనాట్ కన్విక్ట్ ఇస్ ది ఆన్సర్. సో ఐ హోప్ యూ గాట్ అ సర్టన్ ఐడియా. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చదవాలి, క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి వర్డ్, ఇది ఇక్కడ నో అదర్ ఎవిడెన్స్ అని ఎందుకు ఇచ్చారు, దానికి ఒక మీనింగ్ ఉంది. ఇక్కడ నేను ఊరికే నో అదర్ ఎవిడెన్స్ అని ఇక్కడ ఇవ్వలేదు, నో అదర్ ఎవిడెన్స్ అని ఇచ్చారంటే దానికి ఈ క్వశ్చన్కి ఒక లింక్ ఉంది. ఇలాగా ఆలోచించుకుంటూ చేసుకోవాలి. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే మనకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీ బేసిక్స్, ప్రతి బేరాక్లో ఉన్న టాపిక్స్, ప్రతి టాపిక్లోనూ బేసిక్ అండర్స్టాండింగ్, అసలు ఈ టాపిక్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీరు ఇలాంటి కాన్సెప్చువల్ అప్లికేషన్ క్వశ్చన్స్ చేయగలరు.